ఇక ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. విజయవాడలో పరిస్థితిని తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, విజయవాడలో పోలింగ్ ఎలా కొనసాగుతుంది? అక్కడున్న సిచ్యువేషన్ ఏంటి? విజయ్, ఈరోజు ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రధానంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఈ పోలింగ్ జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా చెదురుగదురు సంఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలైతే ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. పోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బిషప్ అజరయ్య పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రం దగ్గర ఒకసారి మనం చూడవచ్చు, ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ బిషప్ అజరయ్య పాఠశాల దగ్గర ఇటు టీడీపీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మధ్య కొంత వివాదం చెలరేగింది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు కొంత వివాదానికి తెరలేపినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ నియోజకవర్గంలో పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది తెలుసుకునేందుకు ఇక్కడ నుంచి సెంట్రల్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగానే స్వల్ప వివాదం అయితే తలెత్తింది. ఇది మినహా ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, వృద్ధులు, వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, ఓటింగ్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. కొంత వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగానే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇక మధ్యాహ్నం ఈ పోలింగ్కి సంబంధించి కొంత మందకొడిగా సాగే అవకాశం ఉన్నప్పటికీ ఉదయం నుంచి అయితే పోలింగ్ భారీగానే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయవాడలో కూడా పోలింగ్కి పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల దగ్గర ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటు వేయడానికి వస్తున్నవారు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇటు అధికార యంత్రాంగం కూడా ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల దగ్గర వాటర్ సౌకర్యంతో పాటు టెంట్లు కూడా ఏర్పాటు చేశారు, ఎండలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు. సో కొంత ఇప్పుడు నెమ్మదించిన మధ్యాహ్నం తర్వాత సాయంత్రం కూడా పోలింగ్ అయితే ఊపందుకునే అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల దగ్గర తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే విజయవాడలో ఉంది. విజయ్, రమేష్, అలాగే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే ప్రధానంగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఏదైనా ప్రలోభాలకు గురిచేసే పరిస్థితి తలెత్తే వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టడం కావచ్చు, లేదంటే ఒక పార్టీకి ఓటు వేయాలంటూ వారిని ఆ దిశగా ఎవరినైనా ప్రయత్నం చేస్తే వారిపైన ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం కూడా చెప్పింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఇటు రాజకీయ పార్టీలు, అదేవిధంగా రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు కూడా సహకరించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం పదే చెప్తుంది. అంతేకాకుండా ఓటర్లందరూ కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే అంశానికి సంబంధించి కూడా విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. దీంతో ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకైతే పోటెత్తుతున్నారని చెప్పుకోవచ్చు, బారులు తీరుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉదయం అయితే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొంత హింసాత్మక సంఘటనలు జరిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా గుంటూరు జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1-2 చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అది మినహా మిగిలిన రాష్ట్రం అంతా కూడా ఈ ఎన్నికలైతే ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా ప్రతి ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వాళ్ళందరూ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు
వేయించేందుకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కావచ్చు, 1-2 చిన్న సంఘటనల మినహా ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల దగ్గర ఉంది. రమేష్, అలాగే ఈవీఎంలు మొరాయించిన ఘటనలు కానీ ఓటు మిస్ అయిన ఘటనలు కానీ ఏమైనా చోటు చేసుకున్నాయా? వాటికి సంబంధించి అధికారుల దృష్టికి ఏమైనా వచ్చాయి ఇప్పటి వరకు? అంటే ఈరోజు ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభమైంది. మాక్ పోలింగ్ ప్రారంభమైనటువంటి సందర్భంలో కొన్ని చోట్ల ఈవీఎంలు కొంత మొరాయించిన పరిస్థితి ఉంది. అయితే అది అడపాదడప అక్కడక్కడ మాత్రమే ఎలాంటి సంఘటనలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆ సమస్యలను, సాంకేతికంగా వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించి ఆయా నియోజకవర్గాల్లో కూడా సాఫీగా ఓటింగ్ జరిగేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈవీఎంల మొరాయింపుకి సంబంధించి 1-2 చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా ప్రస్తుతం అయితే ఆ పరిస్థితిని కూడా ఎన్నికల సంఘం పరిష్కరించింది. అక్కడ కూడా ప్రస్తుతం పోలింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక హింసాత్మక సంఘటనలకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ ఫిర్యాదులపైన కూడా ఎన్నికల సంఘం స్పందించింది. ప్రధానంగా ఎక్కడైతే హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం తెలుసుకోవడంతో పాటు అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు 10 గంటల తర్వాత కూడా చాలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే ఓటర్లు ఉంటారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తామని ఎన్నికల సంఘం చెప్తుంది. అంతేకాకుండా ఓటు హక్కు వినియోగానికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం కొంత తక్కువగా గత కొన్ని ఏళ్లుగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో పట్టణ ప్రాంత ఓటర్లు కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇక మరోవైపు భద్రతకు సంబంధించి చూసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతను కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే ఆ సమస్యను పరిష్కరించే దిశగా పోలీసు యంత్రాంగం కూడా చర్యలు చేపట్టింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎప్పటికప్పుడు ఎట్లా పోలింగ్ జరుగుతూ ఉంది, అదేవిధంగా ఏ నియోజకవర్గాల్లో ఏ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఎలా జరుగుతుందనే అంశాన్ని పరిశీలించేందుకు వెబ్ కాస్టింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యక్షంగా అక్కడ పోలింగ్ జరుగుతున్నటువంటి తీరును కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే పరిశీలిస్తున్న పరిస్థితుంది. దాదాపు 5 లక్షల మంది సిబ్బంది ఈరోజు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు. ఎన్నికల సిబ్బందికి సంబంధించి కూడా వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇటు యంత్రాంగం ముందుగానే, అధికార యంత్రాంగం ముందుగానే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో ఇటు 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని అయితే ప్రస్తుతానికి చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగనుంది. విజయ్, రమేష్, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళిని ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారా? అలాగే మాచర్ల నియోజకవర్గం 2లలో పోలింగ్ ఆగినట్లు కూడా సమాచారం ఉంది. మరి అక్కడ ఆ ప్రాబ్లంను సరిచేశారా ఎన్నికల అధికారులు? అంటే ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. అంతేకాకుండా అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే గుర్తించింది. అక్కడ ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో, ఉదాహరణకు మాచర్ల నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లను, బూత్ ఏజెంట్లను కిడ్నాప్ చేసినటువంటి సంఘటన, ఇవన్నీ కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కొంత సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ ముందుగానే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పుడు ఈ సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి గంటలు, అంటే మరికొంత సాయంత్రం వరకు కూడా పోలింగ్ జరగాల్సి ఉంది కాబట్టి అక్కడ కూడా ఎలాంటి సంఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు మరింత అప్రమత్తమైందని అయితే చెప్పుకోవచ్చు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఓటర్లు కూడా ఎలాంటి భయం లేకుండా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ముందు నుంచి చెప్తుంది. వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా ఎన్నికల సంఘం అయితే ఏర్పాటు చేసింది. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాల విషయంలో కూడా ఎన్నికల సంఘం ముందుగానే దృష్టి సారించింది. అయినప్పటికీ చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంఘటనలు కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. సాఫీగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. విజయ్, రమేష్, అలాగే ఇంటి వద్ద నుంచే వృద్ధులు, వికలాంగులు ఓట్లు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. మరి ఓట్ ఫ్రమ్ హోమ్ ఉపయోగించుకుంటున్నారా? ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది దానికి?
ఇప్పటికే ఎవరైతే వృద్ధులు కావచ్చు, లేదంటే పోలింగ్ కేంద్రాలకి వచ్చి ఓటు వేయలేనటువంటి వాళ్ళు ఉన్నారో వికలాంగులు, వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ముగిసింది. దాదాపుగా చాలామంది వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, వికలాంగులు కూడా వీల్ చైర్లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వృద్ధులు కూడా వీల్ చైర్లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కూడా ఉంది. ముందుగానే ఎవరైతే ఓటు హక్కు ఇక్కడ దాకా వచ్చి వినియోగించుకోలేకుండా ఉన్నారో వారికి ముందుగానే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటును వేసేందుకు ఏర్పాట్లు గతంలోనే ఎన్నికల సంఘం అధికారులు చేశారు. ఆ ప్రక్రియ అంతా కూడా ముగిసింది. ఇప్పుడు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే పోలింగ్లో పాల్గొనలేదో వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రమేష్, అలాగే కొంతకాలం క్రితం దొంగ ఓట్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. దొంగ ఓట్లు పోలు కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే అలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా? అంటే ప్రధానంగా గతంలో ఈ దొంగ ఓట్లకు సంబంధించి రెండు పార్టీలు, అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికల సంఘానికి పదే ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రెండు చోట్ల ఓటు కలిగి ఉన్న వాళ్ళ విషయానికి సంబంధించి కూడా ఫిర్యాదులు పెద్ద ఎత్తున రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్ళాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉంది, మరోవైపు తెలంగాణలో కూడా ఓటు హక్కు ఉంది. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో గతంలోనే రెండు పార్టీలు కూడా ఈ డబల్ ఓటుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అంతేకాకుండా దొంగ ఓట్ల అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళాయి. దీంతో గతంలోనే ఈ దొంగ ఓట్ల అంశానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కూలంకుషంగా పరిశీలన చేసింది. ఎవరు దొంగ ఓటర్లు ఉన్నారు, అదేవిధంగా ఎవరికి డబల్ ఓట్లు ఉన్నాయి, అన్ని అంశాలపైన కూడా బిఎల్ఓల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకోవడం జరిగింది. ఆ సమాచారం ఆధారంగా నిజంగా ఓటు వేసేందుకు కానీ ఓటు హక్కు కలిగి ఉండేందుకు కానీ ఎవరికైతే అర్హత లేదో వారందరి ఓట్లను ముందుగానే తొలగించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి ఎక్కడా ఫిర్యాదులు అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడ కొంతమంది తమ ఓటు డిలీట్ అయిన అంశాన్ని మాత్రం ఇటు అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నారు. గతంలో తమ నియోజకవర్గంలో తమ దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో ఓటు వేశాము, కానీ ఈసారి తమ ఓటు లేదు, తమ ఓటును డిలీట్ చేసిన అంశాన్ని తీరా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తర్వాత మాత్రమే ఓటర్లకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి చిన్న సమస్యల మినహా ఓటింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్.